నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మిథున రాశి, మిథున లగ్న జాతకులకి ఏ గ్రహం అనేది ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది, ఏ గ్రహం అశుభ ఫలితాలను ఇస్తుంది అనేది మీరు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎలాగండి మాకేం అర్థం కావట్లేదు, ఏమో చూసేస్తున్నాం, ఏమో చేసేస్తున్నాం, కానీ మాకు పనులేం అవ్వట్లేదు అనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మిథున రాశి మరి మిథున లగ్నం చెప్పండి, ఎవరెవరు వీళ్ళకి యోగిస్తారు? తప్పకుండా. సో మిథున రాశి అంటేనే ఏంటంటే, మిథునం అంటే రెండు బొమ్మలు కలిసి ఉండవు. అంటే ఏంటి, ప్రతి విషయంలో వీళ్ళకి ఎవరో ఒక సపోర్ట్ ఉంటే కానీ వీళ్ళు పైకి రాలేరు. అది ఇంపార్టెంట్ మిథున రాశి వాళ్ళకి. సో మిథున రాశి అన్నప్పటికి మనకి ఇక్కడ ఏమైందంటే, బుధుడు లగ్నాధిపతి అయ్యిండు. సో మిథున రాశి అంటే ఇక్కడ బుధుడు. సో బుధుడు లగ్నాధిపతి, చతుర్థాధిపతి. అంటే ఈ మిథున లగ్నానికి పూర్తి శుభుడు బుధుడు అండి. అంటే పూర్తిగా ఏ విషయమైనా వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉండేది బుధుడే. కాకపోతే ఏంటంటే, ఇక్కడ బుధుడు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా ఈయనకి సపోర్టింగ్ సిస్టమ్ గ్రహాలు ఏవైనా లగ్నంలో ఉంటే అది బ్రహ్మాండంగా సాగుతుంది. లేకపోతే చాలా మంది చూడండి, మనుషులు ఒడ్డు పొడుగు పర్సనాలిటీ బాగుంది కానీ బుర్ర అస్సలు వాడండి వీళ్ళు అంటారు. అది మిథున రాశి వాళ్ళకి. సో పర్సనాలిటీస్ చాలా మంది ఏంటంటే చాలా హైట్ బాగుంటారు, అంటే బాహువులు అంటాం భుజాలు, ఇక్కడ తల, ఇది మనకి ఫేస్ ఒక లక్షణము. మిథునం వచ్చినప్పటికి ఏమవుతుందంటే బాహువులు అంటాం. సో బాహువులు అంటే భుజాలు అంటే పొడుగు పర్సనాలిటీస్, హై పర్సనాలిటీస్ ఉంటాయి. అమ్మాయిలని అబ్బాయిలని చాలా హైట్ ఉంటారు. సో హైట్ ఉన్నప్పటికి ఏమవుతుంది, వీళ్ళకి బుర్ర అనేది సరిగ్గా పెరగదు, అది చాలా తక్కువగా ఉంటుంది. దేనికంటే అది అంద జాతకాలకి కాదు, ఓన్లీ ఈ మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నం వాళ్ళకి బుధుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే అవ్వదు. సో పూర్తి శుభుడు బుధుడు. తర్వాత రెండో శుభగ్రహం ఏంటంటే, శుభ ఫలితాలు ఇచ్చే ఆయన ఎవరు అని అంటే చంద్రుడు. రెండో ఇంటి ఆయన చంద్రుడు పూర్తి శుభాన్ని చేకూరుస్తాడు, బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ శుభ ఫలితాలు ఎవరు అందిస్తారు అంటే, మళ్ళీ ఇక్కడ లెక్క వేసినప్పుడు ఏమైంది, ఇక్కడ శుక్రుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ పంచమ వ్యయాధిపతి. తర్వాత మళ్ళీ ఇక్కడ కుజ వచ్చేసరికి షష్టమాధిపతి, లాభాధిపతి అయ్యారు. ఇక్కడ గురువు వచ్చినప్పటికి సప్తమాధిపతి, దశమాధిపతి అయ్యారు. అంటే ఇక్కడ ఎవరు బాగా యోగిస్తారంటే, ఇక్కడ గురువు యోగిస్తాడు. కాకపోతే గురువు జనరల్ గా మిథున లగ్నానికి యోగకారకుడు కాదు. ఎందుకని మిథున లగ్నానికి యోగకారకుడు కాకపోవడానికి కారణం ఏంటంటే, బుధుడు ఇక్కడ నీచస్థానం, బుధుడు ఇక్కడ శుభస్థానం. సో ఈ స్థానంలో ఆయనకి పూర్తి శుభాన్ని ఇచ్చే ఆయన ఎవరంటే గురువు. యాక్చువల్లీ కానీ గురువు ఇక్కడ మనకి లగ్నానికి యోగకారకుడు కాదు కనుక సగం శుభమే ఇస్తాడు అండి. తర్వాత శని భగవానుడు అష్టమాధిపతి, నవమాధిపతి, ఈయన పూర్తి శుభాన్ని ఇచ్చే అవకాశం ఉంది మిథున లగ్నానికి. సో శని భగవాన్ని శని మహాదశ వీళ్ళకి యోగిస్తుంది. శని మహాదశ వచ్చిన, శని అంతర్దశ వచ్చిన బ్రహ్మాండంగా యోగిస్తాయి. బుధ శనులకి పడదు, బుధ శనులకి పడదు నాన్న. కానీ లగ్నాల వైజ్ చూసుకున్నప్పుడు మిథున లగ్నానికి ఈయన యోగకారకుడు, వృషభ లగ్నానికి ఈయన యోగకారకుడు అవుతాడు. తర్వాత బుధ లగ్నానికి యోగకారకుడు. ఎందుకంటే గురుపాలిటి గ్రహాలు, శనిపాలి గ్రహాలు బుధుడుగా వస్తారు. గురుపాలి గ్రహాల్లో బుధుడు అంటే పూర్ణ శుభులతో కలిసిన బుధుడు అంటే చంద్రుడు, పూర్ణ చంద్రుడు ప్లస్ బుధుడు, వీళ్ళిద్దరు ఏంటంటే పూర్ణత్వం చంద్రుడు అంటే పౌర్ణమి చంద్రుడు ఉంటే శుభగ్రహం కింద వస్తాడు. క్షీణచంద్రుడు అమావాస్య చంద్రులా ఉంటే పాపగ్రహం కింద వస్తాడు. అప్పుడు శనిపాలిత గ్రహాల్లో బుధుడు చంద్రులు ఇద్దరు కూడా పడతారు. చంద్రుడి పక్కన బుధుడు ఉంటే ఆయన క్షీణచంద్రుడు అనుకోండి, బుధుడి పాప అవుతాడు. చంద్రుడు పక్కన బుధుడు ఉన్నప్పుడు ఈయన పౌర్ణమి చంద్రుడు అనుకోండి, ఈయన పూర్తి శుభుడు అవుతాడు. ఏమిటండి ఇంత క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తేనే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఊరికే వేగ్ గా చెప్పకూడదు, శని బుధులకు పడదు, కుజ శనులకు పడదు అని చెప్పకూడదు. అది చూసుకోవాలి. తర్వాత ఏంటంటే, ఇక్కడ మళ్ళీ నక్షత్రాల్లో వక్రించినప్పుడు ఆ వక్రత్వంలో ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా పడే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. కొంత వక్రిస్తే బాగుండదు కొంతమందికి, కొంతమంది వక్రిస్తే బాగుంటాయి. సో మిథునానికి
జనరల్ వక్రించినప్పుడు కూడా యోగాన్ని ఇచ్చే అవకాశం శని భగవానికి ఉంది. సో అందుకే శని మహాదశ వీళ్ళకి యోగించే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి వచ్చేసి ఇంకా పాపాన్ని పూర్తి పాపత్వం ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయంటే అవి ఎక్కువ శుక్రుడు ఇస్తాడు. శుక్రుడు ఎందుకంటే జనరల్ గా వీళ్ళకి పంచమాధిపతి అయినప్పటికీ కూడా వ్యయాధిపతి శుక్రుడు కనుక జనరల్ గా వీళ్ళకి మ్యారేజ్ విషయంలో, తర్వాత ఉద్యోగం విషయంలో ఎప్పుడు ఉద్యోగాలు మారడం కానీ వెళ్తూ ఉండడం కానీ, ఎందుకంటే వ్యయస్థాన శుక్రుడు ఒక ప్లేస్ లో నిలకడగా ఉండేది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, ఈ ప్లేస్ ఈ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, వెళ్ళడము, మారిపోవడము, ఉద్యోగాలు ఒక ప్లేస్ కాకుండా అన్ని ఊర్లు తిరగడము, ఇవన్నీ చేయడానికి కారణం శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నందుకు. సో శుక్రుడు అర్ధశుభుడు వీళ్ళకి. సో గురువు పూర్తి శుభుడు అయినప్పటికీ కూడా గురువు యొక్క ఎనర్జీస్ వీళ్ళకి పూర్తిగా అందాలి అంటే గురువు దగ్గర బుధుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు అనేది కొంచెం చూసుకోవాలి. వీళ్ళు చూసుకోవడం వల్ల పూర్తి గ్రహాన్ని అందుతుంది. సో గురువు బ్రహ్మాండంగా వీళ్ళకి సప్తమాధిపతి గురువు యోగిస్తే ఏమవుతుందంటే భార్యాభర్తల విషయంలో ఒక భర్తకి మంచి ఆలోచన లేకపోతే భార్య తెలివైన భార్య వచ్చి అన్ని మొత్తం సమకూర్చి పెడుతుంది. లేదు భార్య అలా ఉంటే భర్త మంచిగా వచ్చి అన్ని వివరంగా సమకూర్చి పెడతారు. సో తర్వాత సంబంధ బాంధవ్యాలు వీళ్ళకి తెలివి లేకపోయినా వీళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్. మిథునం అంటే రెండు బొమ్మలు, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో అంటే ఎప్పుడు కొన్ని సపోర్టు స్త్రీ అండ్ పురుషుడు ఇద్దరు కలిసి ఆ సపోర్ట్ ఉంటేనే వెళ్తాయి ముందుకి. వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ సరిగా రాలేకపోయినా స్నేహితురాళ్ళు వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు. నేను పని చేయాలంటే ఫస్ట్ తనకి ఫోన్ చేసి అడుగుతా, తను ఏం చెప్తారో వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్తాం అనేసి. సో అలాంటి గైడెన్స్ లో వీళ్ళు బాగా అభివృద్ధి చెందుతారు. సో మిథున లగ్నం అంటే జనరల్ గా మిథున రాశి అంటే చాలా హై వాళ్ళని ఊహించుకుంటాం, కానీ జనరల్ వాళ్ళకి ఉండేది ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్ బాగా లేకపోతే నార్మల్ అయిపోతారు. సపోర్టింగ్ సిస్టమ్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి గురువు ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు, తర్వాత వైవాహిక జీవితం అన్నిటికీ ఈయన కారకుడు. సో ఎప్పుడైతే ఈయన పూర్ణ శుభుడుగా ఈ లగ్నానికి ఒక ఉంటే గ్యారంటీగా వీళ్ళకి అన్ని విషయాలు విజయాలు సాధిస్తారు. సో అందుకే మిథున రాశి వాళ్ళ అమ్మ సూపర్ అండి, వాళ్ళు పట్టించుకునే అవసరం లేదు, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు చెప్తుంటారు. రీజన్ ఏంటంటే ఇక్కడ గురువు బాగుండాలి, వాళ్ళకి గురువు బాగుండాలి. సో ఇప్పుడు గురువు బాగాలేదు, దశమ స్థానాధిపతి గురువు ఇక్కడ మనకి చూడడానికి ఇక్కడ బాగుంది, కానీ లగ్నానికి ఏమయ్యాడో చూసుకోకపోతే అప్పుడు యోగించకపోతే ఏమవుతుంది అంటే అంత ఫ్రెండ్ సర్కిల్ రిలేషన్స్ అన్ని ఉంటాయి, కానీ చేతిలో డబ్బులు ఉండవు. ఏదైనా కావాలంటే అందరికి చెప్పాలి, అందరి దగ్గర తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇబ్బంది కదా, అది ఇబ్బంది. సో అప్పులు అవి జనరల్ గా వచ్చేస్తుంటే అప్పులు తీర్చలేకపోయే పరిస్థితి వస్తుంది. ఇది మెయిన్ జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎవరు అంటే శని భగవానుడు అష్టమాధిపతి నవమాధిపతి. శని భగవాన్ అష్టమాధిపతి ఉన్నాడు కనుక దీర్ఘకాల రోగాలు, ఏమైనా ఇబ్బంది పడే రోగాలు వస్తే చాలా మంది చూడండి బెడ్ లో ఎన్నో ఇయర్స్ ఉంటారు. సో బయట రారు. సో వాళ్ళ అంటే పూర్తిగా ప్రాణం అనేది పోకుండా సగం ప్రాణంతో ఉండేవాళ్ళు, కొన్ని ఏళ్ళు నడిపేవాళ్ళు ఈ అష్టమ శని ఇస్తాడు. సో అందుకే శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, యోగిస్తున్నాడు అంటే శని మహాదశ యోగిస్తుంది. ఆ దశల్లో మనకి అంతర్దశలు శని రాహు దశలు కానీ శని గురువుల దశలు కానీ వచ్చినప్పుడు అనారోగ్య సమస్య పడి ఇబ్బంది పడ్డారంటే బయటకు పడడం కష్టం. జనరల్గా చూడండి అనురాధ నక్షత్రం రోజున ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తిరిగి వస్తారని గ్యారంటీ లేదని చెప్తారు. అవును. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఇలాంటి కాంబినేషన్స్ లో కృతికా నక్షత్రం రోజు వెళ్తే అది ఆ రోజు ఆపరేషన్స్ ఖచ్చితంగా అయ్యే తీరుతుంది, నార్మల్ అయితే రారు అని చెప్పి అంటారు. చిన్న దెబ్బ తగిలిందని కుట్లేస్తుంటారు డాక్టర్స్. అది లోపల నరం కట్టేందని చెప్తారు. సో అలాంటి కాంబినేషన్స్ అనమాట. అంటే ఏంటంటే ఆ నక్షత్రం వల్ల అయిపోతుంది కాదు, ఆ నక్షత్రాలు కొన్ని నక్షత్రాల లక్షణాలు ఏంటంటే వెళ్ళామంటే ఆ లక్షణాలు ఏర్పడుతుంటాయి. అనురాధ నక్షత్రం రోజు హాస్పిటల్కి వెళ్ళకూడదని, కృతికా నక్షత్రం రోజు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేపిస్తారని, చిన్న దెబ్బ తగిలిందంటే లేదంటే లోపల నరం కట్టేది మేము స్కాన్ చేసి చూసాం, మేము ఆ లోపల నరానికి మేము సర్జరీ చేయాలి, ఐసీలో పెట్టండి చెప్పి అంటారు. ఆ చిన్న వీళ్ళకు సర్జరీ చేపించి పంపిస్తారు. సో నక్షత్రానికి ఆ పవర్ ఉంటుంది. అలాగా వీళ్ళకి ఇది ఇంపార్టెంట్ నాన్న. పాప ఎవరండి వీళ్ళకి పూర్తి పాపి అనేది ఈ జాతకంలో కుజుడు పాపి. లాభస్థానాధిపతి షష్టమ స్థానాధిపతి, కానీ పాపత్వం ఎక్కువ ఇస్తారు. కాకపోతే ఏంటంటే 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల పెద్ద కష్టపడట్లేదు, బాగానే ఉంటుంది అంటారు. ఆరాట పోరాటాలు లైఫ్ లో సాధించాలని ఒక తత్వం ఇస్తాడు అని చెప్పేసి. లాభాధిపతి కనుక ఆయన కష్టపడి ఇస్తాడు అని చెప్పేసి అని. సో పాపి కింద లెక్క వేసుకోకలేదు, కానీ పాపే ఇస్తాడు, పాప ఫలాన్ని ఇస్తాడు. తర్వాత ఇంకెవరు ఇస్తారు అంటే రాహు. అన్నిటికన్నా ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నది రాహు. ఈ రాహు అనేది కొంచెం ఇబ్బంది పడతారు, 100% ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ 6వ స్థానంలో ఇక్కడ మనకి కుజుడు ఉన్నప్పటికీ కూడా కేతువు ఉన్నాడు. కేతువు కూడా జనరల్ గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళకి. సో ఇక్కడ 6వ స్థానంలో కేతువు ఉండడం ఏంటంటే అనారోగ్య సమస్యలు తీసుకొచ్చినప్పుడు, శనిలో అంతర్దశ కేతు వచ్చినప్పుడు మాత్రం అనారోగ్య సమస్య రాకూడదు, వచ్చిందా అది తీరదు. ఎందుకంటే ఇది అష్టమాధిపతి, షష్టాధిపతి. శని కేతులు ఇద్దరికి
కాంబినేషన్ పడదు, డెఫినెట్ గా మంచం పడుకోబెట్టేస్తారు. ఆ రోగం ఏంటో మనకి డయాగ్నోస్ అవ్వడానికి చాలా చాలా ఏళ్ళు పట్టేస్తుంది, అసలు ఆ ప్రాబ్లం ఏంటో తెలియదు అనమాట. సో అలాంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో వీళ్ళు ఆరాధించవలసిన దైవారాధన ఏంటంటే విష్ణు ఒక ఆరాధన చేయాలి వీళ్ళు. విష్ణు ఆరాధన వల్ల వీళ్ళు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే విష్ణు ఆరాధన చేస్తే శని భగవాన్ ప్రీతి చెందుతాడు. విష్ణు ఆరాధన చేస్తే రాహు నుంచి ఎనర్జీస్ తగ్గుతాయి. ఎందుకంటే మాయా మోక్షం ఇప్పుడు విష్ణు ఆరాధన వల్లే కదా రాహు అనేది రెండుగా మారారు. ఎగ్జాక్ట్లీ విష్ణు ఏది చేస్తుంది, అందుకే విష్ణు పేరు చెప్తేనే రాహు ఆగుతాడు. సో విష్ణువే వీళ్ళకి, విష్ణువే మెయిన్. ఖచ్చితంగా వీళ్ళు కంపల్సరీ రోజు పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వీళ్ళు చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. ఇంకా అది చేసాం ఇది చేసాం వద్దు, విష్ణువుని పట్టుకుంటే చాలు. అది అర్థం కాదు నాన్న, అసలు చేయాల్సిన మంచి మంచి తంత్రాలు యంత్రాలు మనకి దేవుళ్ళు మనకి ఇచ్చేసారు. అండ్ తర్వాత పెద్దవాళ్ళు దాన్ని కంటిన్యూ పారాయణ చేపించి చేసుకోండి, ఇది బాగుపడతారు మీరు అని చెప్పేశారు. అది వదిలి ఇంకేదైనా పరిహారం చెప్పండి, ఇంకేదైనా కొత్త పరిహారాలు ఎందుకు? మన పాత సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఏవైతే మనకు చెప్పారో పొద్దున్నే లేవగానే కాస్త సూర్య నమస్కారం చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారో అది పక్కన పెడితే సూర్య నమస్కారం చేయడం వల్ల అనారోగ్య సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కరెక్ట్. కానీ మీ నక్షత్రానికి విష్ణు సహస్రనామంలో ఆ పారాయణ ఉండి దాన్ని 100 నిమిషాలు పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం మొత్తం రాకపోతే ఆ ఒక్క పదాన్ని ఆ ఒక్క శ్లోకాన్ని నేర్చుకొని దాన్ని పారాయణ చేయండి 100 నిమిషాలు, బాగుంటుంది. విష్ణు ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధాల లాభాలు చేకూరుస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.